కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం తోసిపోయిన సెలవిచ్చిన దేవుడు, గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, బలమైన దేవుడవు. In the mighty name of Jesus, in the mighty power of Jesus, I rebuke you in darkness in the mighty blood of Jesus. సర్వశక్తివంతుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వకృపానిధి యొక్క దేవానికి స్తోత్రాలు. ఎందుకు నా తండ్రి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు కనుక మాతో మీరు నడిపించమని అడుగుతున్నాను. ప్రభువానికి స్తోత్రాలు. సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిబ్యూక్ ఎవరి డార్క్నెస్, ఎవరి సిక్నెస్, ఎవరి వీక్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. నా తండ్రి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆ దేవుడు తన కృప చొప్పున, తన ఉచితమైన అపారమైన ప్రేమ, ఉచితమైన కృప చొప్పున మనల్ని సజీవ లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మనలో పెట్టి జీవాధిపతి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మరి ఆ శాశ్వత రాజ్యాన్ని మనల్ని ఉంచుకోవాలని, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని మనకు దీర్ఘాయుష్యు దేవుని ఇచ్చి ఈ దినం చూడటానికి ఆయన ఇచ్చినటువంటి కృప కొరకు ఏమిచ్చినా మనం తీర్చుకోలేం. కానీ రక్షణ పత్రం చేతిపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆయన సన్నిధికి వచ్చాము. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన పాదాల వద్దకు వచ్చి మనం దేవునితో మాట్లాడినప్పుడు, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు నిత్యము మరి మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, మరి మనల్ని బ్రతికిస్తున్న దేవుడు, మనకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు, మన కృప, మన క్షేమం కలిగిస్తున్నటువంటి ఆ దేవుడిని మనం మరి ఆ దేవుని చూస్తూ మనం బ్రతుకుతూ వస్తున్నాం. లేకపోతే మన బ్రతుకులేదు. మన చుట్టూ ఎన్నో మరి భయంకరమైన పరిస్థితులు అన్నప్పటికీ కూడా ఆయన తన రక్తంతో కప్పి, ఆ రక్తంతో మనకు నా ప్రియమైన కంచె వేసి, యోబు చుట్టూ వేసిన కంచె మన చుట్టూ వేసి, తన యొక్క కల్వరి శిలువలో చిందించినటువంటి రక్తంతో మనల్ని కప్పి నడిపిస్తున్నటువంటి దేవుడు. అంటే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. రబాషిక్లో రిషందర రికందర హొరియా రాషికందర హొరి మమర సందర హల్లెలూయా. అయితే దేవుని యొక్క లేఖనంలో చూసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమంటాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. మనం దేవుని సన్నిధికి వచ్చి అన్నీ అడుగుతూ ఉన్నాం. ఏం అడుగుతూ ఉన్నాం? మనకు కావాల్సిన సమస్తాన్ని అడుగుతున్నాం. ఆరోగ్యం అడుగుతాం, ఆస్తులు అడుగుతాం, అంతస్తులు అడుగుతాం, ఐశ్వర్యాలు అడుగుతాం, ధన ఘనతలను కోరుకుంటాం. మనకి అన్నీ ఈ భూమి మీద మనం మరి బ్రతుకున్నంత కాలము కూడా మనకి ఇది కావాలి, అది కావాలని ఆయన సన్నిధికి వచ్చి మనం అడుగుతూనే ఉన్నాం. ఆయన మనకు ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఇచ్చాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆరోగ్యం అడిగితే ఆరోగ్యం ఇచ్చాడు. మరి అలాగే ఆస్తులు అడిగితే ఆస్తులు ఇచ్చాడు. మరి అలాగే ఉండడానికి ఒక ఇల్లు కావాలంటే ఇల్లుని ఇస్తాడు. అలాగే చేయటానికి ఒక ఉద్యోగం కావాలంటే ఉద్యోగాన్ని ఇస్తాడు. మన బిడ్డలకు వివాహాలు జరగాలంటే వివాహం, మరి నా ప్రియమైన వాళ్ళరా, వివాహం చేస్తాడు.
ఆ రీతిగా దేవుడు మనకు అన్నీ ఇస్తూ వస్తున్నాడు. నిబ్రదిశలో దిరిష మొదరిష హల్లెలూయా. రికందర వరందర ఉరందర సందర శరమర సందర హల్లెలూయా. మనం ఒకటి అడగట్లా, ఆయన ఆత్మతో నింపబడాలని మనం అడగట్లా. అన్నీ అడుగుతున్నాం కానీ దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని మనం అడగట్లా. దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలని, ఆ కొలతలైనటువంటి ఆత్మతో మనం నింపబడాలని అని మనం దేవుణ్ణి మరి అడిగేటువంటి వారంగా ఉంటున్నామా? ఉండట్లా. లూకాసు వార్త 11వ అధ్యాయంలో చూసినప్పుడు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునన్ను. పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించునన్ను. మనం అడిగితే ఆయన ఆత్మను ఇస్తానంటున్నాడు. మనం అడగకపోతే ఇవ్వడు కదా. ఆ ఆత్మ మనలో నివాసం చేసినప్పుడు, ఆ ఆత్మ మన హృదయం మనలో వెళ్తా ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఆ ప్రవాహం మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు, మన బాధల, మన కష్టాల, మన శ్రమల, మన శోధనల, మన ఇరుకుల, మన ఇబ్బందుల ఏదైనప్పటికీ కూడా నా ప్రియమైనటువంటి వల్ల వాటిని భరించేటువంటి శక్తిని మనకి ఇస్తాడు. వాటిని సంతోషంగా మనం వాటిని భరించేటువంటి కృప మనకి ఇస్తాడు. మనలో ఆత్మ లేనప్పుడు ప్రతిదానికి కూడా మనం కృంగిపోయేటటువంటి వరంగా ఉంటాం. దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేసినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, ఆ ఆత్మ అక్కడ దేవుని లేఖనంలో ఏమని సెలవిస్తుందంటే, ఆత్మ చెప్పు మాట చెవిగల వాడు వినుగాక అని సెలవిస్తూ ఉంది. ఆ ఆత్మ మనతో మాట్లాడుతుంది. మనం ఏది చేస్తున్నామో ఏది చేయకూడదో అనేటువంటి మాటను మరి ఆ ఆత్మ మనల్ని ఉజ్జీవింపచేస్తుంది. మనం ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో నడవకూడదో మన ఆలోచనలను పరిశుద్ధపరుస్తుంది. మనకు మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం ఆ యొక్క ఆత్మను పొందుకోవాలి. తన అడుగువారికి నా తండ్రి పరలోకమందున్నటువంటి నా తండ్రి నిశ్చయంగా తన ఆత్మను ఇస్తాడు. ఆ ఆత్మ మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది. ఆ ఆత్మ మనల్ని చీకటి నుంచి తప్పిస్తుంది. ఆ ఆత్మ మనల్ని బాధల నుంచి విడిపిస్తుంది. ఆ ఆత్మ మనల్ని నా ప్రియమైన వల్లరా మన యొక్క జీవితాన్ని, మన బ్రతుకుని సరిచేసి నడిపించేటువంటిదిగా ఉంటుంది. అయితే ఆయన యొక్క ఆత్మను పొందుకున్నట్లయితే, ఆయన ఆత్మ మనలో నివాసం చేసినట్లయితే మనం దేనికి భయపడేటువంటి వరంగా ఉన్నాం. ఆ అనారోగ్యానికి భయపడేటువంటి వరంగా ఉన్నాం. ప్రతి పరిస్థితికి కూడా భయపడేటువంటి వరంగా ఉన్నాం. మరి మన భవిష్యత్తు ఏమవుతుందో అని దిగులు పడేటువంటి వరంగా కూడా ఉండం. నా ప్రియమైన వాళ్ళరా, ఆ ఆత్మను నడిపింపు మనకు కావాలి. ఆ ఆత్మను నడిపింపు మనకు కావాలి. ఆ ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి అంటే తన అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఆయన ఇస్తాడు అని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం లోకంలో ఉన్నటువంటి వాటిని అయితే అడుగుతున్నాం. కానీ మరి నాకు నీ ఆత్మ కావాలి ప్రభువా అని అడగలుగుతున్నామా? ఆ ఆత్మను పొందుకుంటే మరి మనం ఏమి సిద్ధపరిచాడు? మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కానటువంటివి మనం చూడగలుగుతాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఆత్మ మన మనోనేత్రాలను తెరుస్తుంది. ఆ ఆత్మ వలన మనకు వివేచన కలుగుతుంది. ఆత్మ వలన మనకు స్వస్థ బుద్ధి కలుగుతుంది. ఆ ఆత్మ వలన మనం నడిపించబడినట్లయితే మనం అనేక మందిని దేవుని యొక్క కృపాసనం వద్దకు నడిపించేటువంటి శక్తివంతులంగా, బలవంతులంగా మనం మార్చబడతాం. ఆ దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు ఆ శక్తితో నింపుతుంది. దేవుని యొక్క ఆత్మ బలముతో నింపుతుంది. దేవుని యొక్క ఆత్మ మనలను తన ప్రభావంతో నింపుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి శక్తిని, అట్టి బలాన్ని, అట్టి ప్రభావాన్ని మనం పొందుకోవాలంటే దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలి. అవును, అందుకే అంచె దినాల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను అంటాడు. మరి నీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, ముసలివారు కలలు కంటారు అని రాయబడి ఉంది. ఆ అగ్ని అభిషేకంతో మనం నింపబడాలి. ఈ దినాలు దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అదే చూడండి, ఆ ఇజ్రాయిల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని రాకడకు అనేకమైనటువంటి సూచనలు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనలో ఏ మార్పు లేదు. ఇంకా ఈ లోకంలో ఇంకా మనం జీవిస్తూ ఈ లోకం కోసమే బ్రతికేటువంటి వరంగా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసమే మనం బ్రతికేటువంటి వరంగా, అవి కావాలి ఇవి కావాలి
అడుగుతున్నాం. కానీ ఆ ఆత్మ మనల్ని నిత్యరాజ్యానికి నడిపిస్తుందని, మనల్ని చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించినటువంటి ఆత్మ మరి నా ప్రియమైనటువంటి వాళ్ళ నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. ఆ దీపం మనలో ప్రకాశిస్తూ ఉండాలి, దీపం మనలో వెలుగుతూ ఉండాలి, ఆ దీపం మనలో రగులుతూ ఉండాలి. ఆ దీపం మనల్ని రగిలించేటువంటిదిగా, అగ్నితో రగిలించేటువంటిదిగా ఉండాలి. ఆ దీపం మనల్ని అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి ఆ పరిస్థితిలోకి మనల్ని తీసుకువెళ్ళేటువంటిదిగా ఉండదు. కనుక ఆ దీపం ఎల్లప్పుడూ కూడా మండుస్తూ ప్రకాశిస్తూ అగ్ని జ్వాలమని మనల్ని మండిస్తూ మనల్ని ప్రకాశింపచేస్తూ అనేకులకు మనం వెలుగుగా, అనేకులకు మనం నీతి మార్గాల్లో నడిపించేటువంటి వరంగా ఉంటున్నట్లుగా అది ఆ ఆత్మ సహాయం చేస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక ఏమంటాడు అక్కడ మరి యోవేలు గ్రంథంలో ఏమని రాయబడి ఉంది అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ చదువుకుందాం. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, మరి అంచె దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అంతేకాకుండా మరి యవనులు మరి దర్శనాలను చూస్తారు, ముస్లింవారు కలలు కంటారు. ఆ దినాల్లో పనివారి మీద, పనికత్తుల మీద, ఎవరైతే దేవుని యొక్క పనిని చేస్తున్నారో, ఎవరైతే దేవుని పనికి ఉపయోగకరంగా జీవిస్తున్నారో వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నారు. ఆ ఆత్మ మనల్ని ఎక్కడ మోక్ష మార్గానికి, నిత్య రాజ్యానికి, శాశ్వతమైనటువంటి రాజ్యానికి ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం మార్గంలో వెళుతున్నాం అనేటువంటిది తెలియచేస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, ஒரு బషిక్లో రిషందర రికందర ఒరియా రాషికందర ఒరిమామ రాషందర అట్టి ఆత్మను పొందుకోవాలి. అట్టి ఆత్మని అడగమంటున్నాడు. అట్టి ఆత్మను మనం అడిగినట్లయితే మరి మీకు నిశ్చయంగా నా ఆత్మను మీకు ఇస్తాను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అవును నా ప్రేమ, ఎలా అడగాలి మరి చూడండి. అన్యాయస్తుడైనటువంటి ప్లేడర్ దగ్గరికి పేద విధవరాలు వెళ్ళి మాటమాటకి గోజాడింది, నాకును నా పనివారి నాకును నా నా ప్రతివాదికిని న్యాయం తీర్చవా అని అడిగింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఆమె అలా వెళ్ళి అడిగినప్పుడు ఆయన అనుకుంటాడు, ఆ ప్లేడర్ ఏమనుకుంటాడు అంటే, నేను మనుషులకు భయపడను, నేను మరి దేవునికి భయపడను, నేను మనుషులకు భయపడినటువంటి వాడిను, దేవునికి భయపడినటువంటి వాడిను. కానీ ఆమె వచ్చి మరి నన్ను గోజాడుతూ ఉంది కదా, నన్ను మాటిమాటికి గోజాడుతూ ఉంది కనుక ఆమెకి నేను న్యాయం తీర్చాలి, ఆమెకిని ఆమె ప్రతివాదికిని న్యాయం తీర్చాలి అని చెప్పి ఆమె అలా అనుకుని ఆమెకి న్యాయం తీరుస్తాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం మరి ఆమె ఎట్లా గోజాడిందో ఆ రీతిగా దేవుని దగ్గర మనం గోజాడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ గోజాడినప్పుడు ఆయన నిశ్చయంగా తన ఆత్మను మన మీద ప్రమరిస్తాడు, తన ఆత్మను మనకు పంపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో, ఆ పరిశుద్ధాత్మ ప్రవాహం మనలో ప్రవహించాలి. పరిశుద్ధాత్మ ప్రవాహం మనలో ప్రవహించినప్పుడు ఈ లోకము దాని ఆశలు గతించను కానీ నా మాట పుల్లైనా సున్నైనా కొట్టివేయబడదని సెలవిచ్చినటువంటి దేవుడు, అది ఈ లోకం ఎటువైపు వెళుతుంది, మన బ్రతుకులు ఎటువైపు వెళ్తున్నాయి, మన యొక్క జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయి, మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఎటువైపు వెళ్తుంది అని ఆ ఆత్మ మనకి తెలియచేస్తుంది. ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఆత్మస్వరాన్ని మనం వినాలి. ఆత్మస్వరాన్ని మనం విన్నప్పుడు నా ప్రియమైనటువంటి వల్ల మన బ్రతుకుని మనం మార్చుకోగలిగినటువంటి వరంగా ఉంటాం. ఆత్మకి లోబడతాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ కనుక ఈ కృపాకాలం ముగియక మునిపే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటూ, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడుతూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని మనం ఆ యొక్క తాపత్రయంతో, ఆ యొక్క తపనతో మనం ముందుకు నడిచేటువంటి వారంగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తపన తాపత్రయాలు మనలో కనపడలేదు కానీ దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలనేటువంటి ఆశ లేదు. కానీ ఇంకా ఈ లోకంలో దేన్నో పొందుకోవాలనేటువంటి ఆశతో, ఆసక్తితో మనం నడిచేటువంటి వరంగా ఉంటున్నాం. మనం ఆ ఆసక్తిని కూడా మనం విడిచిపెట్టేసి ఈ లోకపు విషయాలన్నింటినీ కూడా మరి వెనుకున్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కోసం వేగిరపడం అన్నట్లుగా అలా దేవుని యొక్క ఆత్మ కోసం మనం వేగిరపడేటువంటి వరంగా ఉంటూ దేవుని వైపు చూస్తూ ఆత్మాభిషేకాన్ని పొందుకుంటూ మరి మనం వెళ్ళాలి.
ఇక్కడ ఆత్మాభిషేకం పొందుకున్నటువంటి వారు ఎంతో మరి చూడండి, దావీదు గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు మరి దేవుని నామం పేరిట వస్తున్నానని చెప్పి ఆయన అభిషేకాన్ని పొందుకున్నటువంటి వాడు ఆ ఒడిసెలతో ఆ గొలియాతుని చంపాడు. ఆ యుద్ధంలో జయాన్ని పొందుకున్నాడు. ఆ రీతిగా మనం మరి అట్టి ఆత్మాభిషేకంతో నింపబడినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా మరణాన్ని జయించగలుగుతాం. మరి సమస్తాన్ని గురించి కూడా విడిపించబడగలుగుతాం. అలాగే కట్లన్నీ కూడా మనం ఏదన్నా కట్లన్నీ కూడా తెంచబడతాయి. అట్టి కృప దేవుడు మనకి ఇస్తాడు. అలాగే సంసోను చూచినప్పుడు సంసోను ఒక్కసారి నన్ను ఖండించమన్నప్పుడు ఎన్నో అభిషేకంతో ఎన్నో మరి చేశాడు. అయితే సింహాలను చంపాడు. మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక ఎముకతో దవడ ఎముకతో మరి అనేక మంది శత్రువులను జయించాడు. ఆఖరికి మరి నాకు అతను అపజయం పాలైపోయి శత్రువుల చేతిలో చిక్కినప్పుడు ఒక్కసారి నాకు నీ ఆత్మని ఇయ్యి అని ఆయన అడిగినప్పుడు ఆ ఆత్మని దేవుడు తనకు అనుగ్రహించినప్పుడు ఎలాంటి శక్తిని పొందుకొని ఎలా మరి శత్రువులు అందరినీ కూడా మరి జయించాడు. వారందరూ కూడా మరణం పాలయ్యేటట్లుగా చేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా అట్టి ఆత్మాభిషేకం మనలను చాలా గొప్పవారిగా చేస్తుంది. అంతేకాకుండా మరి అక్కడ చూసినట్లయితే మరి ఇంకొక మాట, ఒక స్నేహితుడు అంటాడు, ఒక వ్యక్తి వచ్చి స్నేహితుని ఇంటికి వెళ్ళి మరి నా ఇంటికి బంధువులు వచ్చారు, నా ఇంట్లో ఏమి లేదు, నీ ఇంట్లో ఒక రొట్టెను నాకు ఇవ్వు అని అడిగినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా ఆ రొట్టెని మరి ఇవ్వటానికి అతను అంటాడు, నా బిడ్డలు నిద్రిస్తున్నారు, మాటమాటికి తలిపేసుకుంటాడు, మాటమాటికి వచ్చి నన్ను విసిగించమాక అంటాడు. ఇతను ఆ స్నేహితుడిని మాటమాటికి వచ్చి విసిగించాడు. అలాగే మన స్నేహితుడైనటువంటి యేసు ప్రభుని మనం విసిగించాలి. నీ ఆత్మతో నన్ను నింపని ఆ స్నేహితుడిని ఇతను ఎట్లా గోజాడాడో, అన్యాయస్తుడైన ప్లేడర్ దగ్గర పేద విధవరాలు ఏ రీతిగా గోజాడిందో ఆ రీతిగా మనం విసిగించేటువంటి వరంగా ఉండాలి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుష్యులైతే మాట ఇచ్చి తప్పుతారు, మనుష్యులు యథార్థవంతులు కాదు. దేవుడు యథార్థవంతుడు, శక్తి కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి వాడు, మనల్ని ప్రేమించి తన ఆత్మతో మనల్ని నింపేటువంటి వాడు. కనుక మనం ఆ రీతిగా అడగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ రీతిలో అడగలేకపోయినట్టయితే మనం చేసేటువంటి ప్రార్థన ఆత్మతో ప్రార్థన చేయాలి, మనస్సుతో ప్రార్థన. నేను ఆత్మతో మనస్సుతో పాడతాను అని సెలవిచ్చిన రీతిగా, వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మన ముందు ఏది కూడా నిలబడలేదు. ఆత్మాభిషేకంతో ప్రార్థన చేసినప్పుడు చీకటి శక్తులన్నీ కూడా పారిపోతాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన వ్యాధులు విడిచిపెడతాయి. అలాగే మన సమస్యలు కూడా ఆత్మాభిషేకంతో ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యలు కూడా పారిపోతాయి. మరి ఆ భాషను మాట్లాడితే ఆత్మను పొందుకున్నట్లా అంటారు. కాదు, భాషలు అదొక వరం, అదొక కృపావరం. భాషలు మాట్లాడతాం, అది కృపావరం. ఆత్మ అనేటువంటిది దేవుని యొక్క ఆత్మ. మరి మీరు నా యందు నిలిచి ఉంటే, మీ మాటలు నా యందును, నేను మీ యందును నిలిచి ఉంటే, మీకు ఇష్టమైనది ఏదో అది అడగండి, నేను మీకు ఇస్తానంటాడు. ఆయనలో మనం నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందంటే జీవజలపు నది వలె, జీవజలపు ఓట వలె అది మనలో పనిచేసేటువంటిదిగా ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక ఆత్మతో అంటాడు కదా, ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన ఆత్మ మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ ఉంది అని దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆ యొక్క ఆత్మ మనల్ని కూడా విజ్ఞాపన చేయటానికి, ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో కూడిన విజ్ఞాపన చేయటానికి ఆ ఆత్మ వల్ల నడిపిస్తుంది. ఆ రీతిగా ఆత్మలో ఉన్నటువంటి మరి మనం బలాన్ని, శక్తిని మనం పొందుకోవాలి. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వలన ఆత్మ వలన కలుగా ఐక్యత, పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది, సహోదర ప్రేమ ఉంటుంది. మరి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనలో లేనప్పుడు ఆ ఆత్మ వల్ల వచ్చేటువంటి ఐక్యత మనలో ఉండదు. ఒకరు ఆత్మను పొందుకుంటారు, ఒకరు మామూలుగా ప్రార్థన చేస్తారు. పెదవులతో చేసిన ప్రార్థన కంటే ఆత్మతో నింపబడి చేసేటువంటి ప్రార్థన, ఆత్మ నడిపింపు కలిగినటువంటి ప్రార్థన ఐక్యతను కలిగి చేస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, కనుక అట్టి ఐక్యత కలిగినటువంటి మరి
మరి మనం అట్ట ఐక్యత కలిగి నివాసం చేయాలి అంటే పరిశుద్ధాత్మ మనలో పని చేయాలి, పరిశుద్ధాత్మ మనలో క్రియ చేయాలి, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. మన మీద ఉండటం కాదు, పరిశుద్ధాత్మను మనలో నివాసం చేయాలి. మన హృదయంలో ఏయేయో తలంపులు, ఏయేయో ఆలోచనలు వ్యర్థమైనటువంటివి మనం పెట్టుకుని మనం ఏం చేస్తాము అంటే అలాగా మాట్లాడేటువంటి వారంగా ఉంటాం, వ్యర్థమైనటువంటి సంభాషించేటువంటి వారంగా ఉంటాం. కనుక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, I rebuke every darkness in the mighty blood of Jesus. I bind every sickness, every weakness in the mighty power of Jesus. I bind satanic power in the mighty power of Jesus. I bind every witchcraft power in the mighty power of Jesus. ఆత్మాభిషేకంతో పొందుకున్నప్పుడు మన ముందు ఏవి కూడా నిలవలేవు కనుక మరి అడుగుడి మీకు ఏమన్ను అంటున్నాడు. అట్టి ఆత్మను మనం పొందుకోవాలి. అంతేకాకుండా మరి ఏమని చెప్తున్నాడు ఇక్కడ, పరలోకమందున్న మీ తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తాడు. అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు కనుక ఆయన మన కొరకు దిగి వచ్చాడు కనుక తన ఆత్మతో మనల్ని నింపి మన బాధల నుంచి, మన ఇబ్బందుల నుంచి, ఇక్కట్ల నుంచి, సమస్తాల నుంచి మనం విడిపించి మన కట్లను తెంచి తన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఆ రీతిగా మనం ఆత్మను పొందుకుందామా? ఆత్మ లేని వారు నా వారు కాదంటున్నాడు. ఆత్మ లేని వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటున్నాడు. ఒకరు నీటి మూలంగా బాప్తిజం తీసుకోవాలి, ఒకరు ఆత్మ మూలంగా కూడా బాప్తిజం తీసుకోవాలి కదా. ఆత్మతో కూడా మనం పరిశుద్ధపరచబడాలి కదా. అందుకని పరలోక రాజ్యం ఉండదు అంటున్నాడు. ఆత్మ లేని వారు నా వారు కాదంటున్నాడు. మరి అంతే కదా, మనలో తన ఆత్మ లేకపోతే, ఆయన ఆత్మ మనలో ఉంటే మనం ప్రకాశిస్తాము, మన మీద ఆయన వెలుగుంటుంది. అంతేకాకుండా ఆయనతో మనంతో ఆయన మాట్లాడుకుంటూ ఉంటాం, సంభాషించుకుంటూ ఉంటాం. నా ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా మనం బ్రతకాలని, ఆ రీతిగా మనం జీవించాలని, ఒకరు నీటి మూలంగా ఒకరు ఆత్మ మూలంగా పుట్టాలంటాడు. ఒకరు నీటి మూలంగా జన్మించాలి, ఒకరు ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. మనం అందరం నీటి మూలంగానే జన్మించేసి ఆత్మ మూలంగా జన్మించినటువంటి వరంగా ఉన్నట్లయితే మన భక్తి ఎందుకు పనికిరాని భక్తి అయిపోతుంది కనుక, అంటే ఆత్మతో నింపబడాలని మనం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలవర్తం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు శాస్త్రీయ దుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఓర బర్షిక్లో రీషందర రికందర కొరియా రాశికందర రిమోమర సందర హల్లెలూయా. రౌషల రాశికర మైటందర బ్రౌసి జీసస్ కల్వరి. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke your darkness, your sickness, your nothing మీకు స్తోత్రాలు ప్రభా. Satan power in the mighty power of Jesus. I bind witchcraft power in the mighty power of Jesus. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను కృమరించండి ప్రభా. ఈ వాక్యాన్ని విన్న తర్వాత నా పరలోకమందున్న మా తండ్రి అడుగువారికి నిశ్చయంగా తన ఆత్మను ఇస్తాను, ఆ పరిశుద్ధాత్మను ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మమ్మల్ని ప్రత్యేకిస్తుంది, మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. మీ పరిశుద్ధ అగ్ని మమ్మల్ని దహిస్తుంది. నావున మా యొక్క ప్రాణాత్మ శరీరాలన్నీ కూడా దహించి వేయబడి ఆ పరిశుద్ధ అగ్నితో దహించి వేయబడి పరిశుద్ధపరచబడతాయి, పవిత్రపరచబడతాయి. కనుక అట్టి ఆత్మ మాకు కావాలి. ఒకరు నీటి మూలంగా ఒకరు ఆత్మ మూలంగా జన్మించాలన్నావు. అవును ప్రభు, అట్టి రీతిగానే మేము ఆత్మమూలంగా జన్మించకపోయినట్లయితే మేము ఆత్మమూలంగా జన్మించే కృపను మాకు దయచేయండి. అందరి మీద నా ఆత్మను కుమరిస్తానన్నావు. అవును నా ప్రభు, అందరి మీద మీ ఆత్మను కుమరించండి. అంచే దినాల్లో మరి యవనస్తులు దర్శనాలు చూస్తారు, ముసలి వారి కళలు కంటారన్నావు. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every darkness in the mighty power of Jesus. I bind every sickness in the mighty blood of Jesus. I bind every satanic power in the mighty power of Jesus. ఏది ఆటంకంగా ఉందో ఆత్మను పొందుకోవటానికి నా ప్రభు ఆ ఆటంకాలన్నింటినీ కూడా లయపరచండి, ఆటంకాలన్నింటినీ కూడా తీసివేయండి వేస్తున్నాము. అలాగే మా యొక్క నా తండ్రి మీకే స్తోత్రాలు. మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. సర్వాధికారి అయిన దేవుడిగా, సర్వకృపానిధి అయిన దేవుడిగా
నిరంతర స్తోత్రార్హుడిగా మా మధ్య నివాసం చేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకడ బహుశీతంగా ఉంది ప్రభా. నీ రాకడకు సూచనలు కనపడుతున్నాయి. నీ రాకడ గుర్తులు కూడా మేము చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభా, ఇంకా ఈ లోకంలో మాకు అది కావాలి, ఇది కావాలని అడిగే వరంగా ఉంటున్నాం. కానీ మీ ఆత్మతో నింపబడాలని మేము కోరుకోవట్లా. అట్టి మనస్సు మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి, బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చూసుకోండి. పరీక్షలు చక్కగా రాసేవారుగా సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. అలాగే యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే స్తోత్రాలు. వారి నడుమును కట్టండి. అనేక ఆత్మాన్ని కృపాసనవంతుకు నడిపించేటువంటి వారుగా సహాయం చేయండి ప్రభా. మా దేశాధికారులను నా ప్రభా, అలాగే నా తండ్రి మీకే స్తోత్రాలు. మా రాష్ట్రాధికారులను జ్ఞాపకం చేసుకోండి. నిన్ను సురక్షితుడిగా అంగీకరించగలిగిన కృపా జ్ఞానం దయచేయండి. త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకుంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా.